నమస్తే అండి. ఈ వీడియోని కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాను మామూలుగా చేసేదానికంటే. సాధారణంగా ట్రంప్‌ని గాని, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ని గాని, వాటికి సంబంధించి వచ్చిన వార్తల గురించి గాని, కొంచెం సీరియస్‌గాను, లేకపోతే వెటకారంతోనో, లేకపోతే కోపంతోనో వీడియోలు పెడుతూ ఉంటాను. అనాలిసిస్ గుప్పించి అందులో. ఈ వీడియోలో మాత్రం అలా చేయదలుచుకోలేదు. వార్త ఉంది. ఇందులో న్యూస్ అయితే ఉంది. ఆ వార్తని ఉన్నది ఉన్నట్లుగా మీ ముందు చూపిస్తాను. విషయం ఏంటంటే వైట్ హౌస్‌లోని వెస్ట్ వింగ్ నుంచి అంటే ప్రెసిడెంట్ ఆఫీస్ ఉండే చోటు నుంచి మెయిన్ వైట్ హౌస్‌కి వెళ్ళడానికి ఒక నడక దారి ఉంటుంది వాక్‌వే. ఆ దారిలో ఉండే గోడ మీద వాషింగ్టన్ నుంచి అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ వాషింగ్టన్ నుంచి ఇప్పుడు 47వ ప్రెసిడెంట్‌గా ఉన్న ట్రంప్ వరకు అందరి ఫోటోలు పెట్టారు. అలా మొన్నటి వరకే ఉంది. ఇటీవల ట్రంప్ ఏం చేశాడంటే ఆ ఫోటోల కింద ఒక సైటేషన్ ప్లాక్ ప్రతి ఒక్కదానికి ఒక సైటేషన్ ప్లాక్ లాగా పెట్టాడు. అందులో సైటేషన్స్ కొన్ని తనే రాసాడట. ఉదాహరణకి రానాల్డ్ రేగన్ మీద రాసాడు. బరాక్ ఒబామా మీద రాసాడు. జో బైడెన్ మీద రాసాడు. అందులో పెద్ద విషయం ఏముంది ట్రంప్ ఆయన అధ్యక్షుడు రాయొచ్చు కదా అనుకోవచ్చు. కానీ సాధారణంగా చరిత్రకారులు రాస్తారు. అధ్యక్షులు వారు రాయరు. ఒకవేళ తనే రాయకపోయినా దగ్గరుండి రాయించినట్టున్నాడు. ఆ ప్లాక్స్ పెట్టిన తర్వాత అదే హాల్‌వే ఆ రూపం ఇలా ఉంది. పైన ఫోటో, కింద ప్లాక్. ఇవి ఆ హాల్‌వేలో రిపోర్టర్లు తీసిన ఫోటోలండి. ఇక్కడ బరాక్ ఒబామా గురించి, జో బైడెన్ గురించి ప్రెసిడెంట్ ట్రంప్ తనంతట తనే రాసిన సైటేషన్ చాలా రూడ్‌గా అనిపిస్తుంది. ఆ రూడ్‌నెస్‌ని పదిలపరుస్తూ గూగుల్ జెమినైని తెలుగులోకి అనువదించమని జెప్పి దాన్ని నేను సరైన టోన్‌కి నా భాషలోకి తీసుకొచ్చాను. ఏం చేస్తానంటే ఆహ్, స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను నా డాక్యుమెంట్ మొత్తం మీకు. స్క్రోల్ చేసుకుంటూ నేను తెలుగులో చేసిన అనువాదాన్ని ఆ రూట్ దురుసు భాషలోనే చదువుతాను. ఇది బరాక్ ఒబామా పోర్ట్రెయిట్ అండి. బరాక్ ఒబామా 2009-2017 ఇంతవరకు బాగానే ఉంది. ఆ కింద రాసిన ప్లాక్ ఇది. ఇలా మొదలవుతుంది. బరాక్ హుస్సేన్ ఒబామా వాస్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఎట్సెట్రా అంటూ మొదలవుతుంది. అది సరిగ్గా కనపడతలేదని దాని ఇంగ్లీష్ అంతా ఇక్కడ పెట్టాను. బరాక్ హుస్సేన్ ఒబామా వాస్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్, ఎ కమ్యూనిటీ ఆర్గనైజర్, వన్ టర్మ్ సెనేటర్ ఫ్రమ్ ఇలినాయ్ ఎట్సెట్రా. ఇది నా తెలుగు సెత అండి. ఇది మీరు వీడియో పాజ్ చేసుకొని మీరే చదవచ్చు. మీకు ఆ శ్రమెందుకు నేనే చదువుతాను. బరాక్ హుస్సేన్ ఒబామా గాడు అమెరికా చరిత్రలో మొదటి నల్ల జాతి అధ్యక్షుడు. ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్. ఇల్లినాయ్ నుండి ఒకసారి మాత్రమే గెలిచిన సెనేటర్. వీడు అమెరికా చరిత్రలోనే జనాల మధ్య చిచ్చు పెట్టిన అత్యంత చెత్త రాజకీయ నాయకుల్లో ఒకడు. ప్రెసిడెంట్ అయ్యాక ఆ పనికి మాలిన అన్‌అఫోర్డబుల్ కేర్ యాక్ట్‌ని తీసుకొచ్చాడు. దానివల్ల వాడి పార్టీ కాంగ్రెస్‌లోని 2 సభల్లోనూ అధికారం పోగొట్టుకుంది. అంతేకాదు 1946 తర్వాత రిపబ్లికన్ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చేలా చేశాడు. ఆర్థిక వ్యవస్థను ఏమీ చేయకుండా అలాగే వదిలేశాడు. ఆ దిక్కుమాలిన ఇరాన్ న్యూక్లియర్ డీల్‌ను ఏకపక్ష పారిస్ క్లైమేట్ ఒప్పందాలను ఒప్పుకున్నాడు. తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చాక ఆ రెండిటిని రద్దు చేసి పారేశాడు. ఒబామా హయాంలో ఐసిస్ గాళ్ళు మిడిల్ ఈస్ట్ అంతా విస్తరించారు. లిబియా సర్వనాశనం అయింది. రష్యా ఉక్రెయిన్‌లోని క్రైమియాను ఆక్రమించేసింది. వీడి చెత్త రూల్స్, ఎన్విరాన్మెంట్, రెడ్ టేప్‌తో చిన్న వ్యాపారాలను దెబ్బతీశాడు. బొగ్గు గని కార్మికుల పొట్టకొట్టాడు. అంతేకాదు తన రాజకీయ ప్రత్యర్థుల మీద ఐఆర్ఎస్‌ని, ఫెడరల్ సంస్థలను ఉసిగొల్పాడు. అంతేకాదు 2016లో డొనాల్డ్ ట్రంప్ ప్రచారాన్ని దొంగచాటుగా గమనించాడు. స్పై చేశాడు. అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన రష్యా అనే అబద్ధపు ప్రచారాన్ని హోక్స్ సృష్టించాడు. చివరికి వీడు ఎంచుకున్న హిల్లరీ క్లింటన్ కూడా డొనాల్డ్ ట్రంప్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఐయామ్ నాట్ డూయింగ్ ఫ్యాక్ట్ చెక్ అండి. అందులో అబద్ధాలు చాలా ఉన్నాయి. జో బైడెన్ మొహం పెట్టకుండా ఆటో పెన్ అని పెట్టాడు జో బైడెన్. జో బైడెన్ పేరు కూడా పెట్టలేదు. ఆటో పెన్ 2021, 2025. సో వెరీ క్లాసీ. ఎంత హుందాతనంగా ఉందో మరి. ఇది ఆ ప్లాక్ అండి. ఒకటి చాల్ల రెండిట్లో పెట్టాడు ఇద్దరికి. బరాక్ ఒబామాకి, ఆహ్, జో బైడెన్‌కి 2 పెట్టాడు ప్లాక్స్. సో దాని ఇంగ్లీష్ టెక్స్ట్ యథాతథం. పాజ్ చేసుకొని మీరే చదువుకోవచ్చు. ఇది నా తెలుగు సేత. మరొకసారి మీకెందుకు శ్రమ నేనే చదువుతా. నిద్రమోహపు జో బైడెన్ గాడు అమెరికా చరిత్రలోనే అత్యంత దరిద్రపు అధ్యక్షుడు. అమెరికాలో ఎప్పుడు చూడనంత అవినీతితో జరిగిన ఎలక్షన్ వల్ల పీఠం ఎక్కిన ఈ బైడెన్ దేశాన్ని నాశనం అంచుకు తీసుకువెళ్లేలా ఎన్నో విపత్తులకు కారణమయ్యాడు.
వీడి చెత్త పాలసీల వల్ల రికార్డు స్థాయి ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల వచ్చింది. దీనివల్ల 4 ఏళ్లలో డాలర్ విలువ 20% పడిపోయింది. వీడి గ్రీన్ న్యూ స్కామ్ వల్ల అమెరికా ఎనర్జీ డామినెన్స్ పోయింది. సదరన్ బోర్డర్ అంటే దక్షిణ సరిహద్దు ఎత్తేసి ప్రపంచం నలుమూలల నుంచి 2,10,00,000 మందిని దేశంలోనికి రానిచ్చాడు. ఇందులో జైళ్ల నుంచి, పిచ్చాసుపత్రుల నుంచి వచ్చిన I'm I'm going to leave it there. This is natural. చదివితే ఇన్నిసార్లు చదివితే ఇంకా నవ్వు వస్తుంది. ఇందులో జైళ్ల నుంచి, పిచ్చాసుపత్రుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో వీడి చేసిన నిర్వాకం అమెరికా చరిత్రలోనే అత్యంత అవమానకరమైన సంఘటన. దీనివల్ల 13 మంది ధైర్యవంతులైన అమెరికన్ సైనికులు చనిపోయారు. ఇంకా ఎంతో మంది గాయపడ్డారు. బైడెన్ గాడి చేతగానితనం చూసే రష్యా ఉక్రెయిన్ మీద పడింది. హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ మీద అక్టోబర్ 7న దారుణమైన దాడి చేశారు. స్లీపీ మరియు క్రికెట్ అంటే అవినీతి పరుడు అని పిలువబడే ఈ జో బైడెన్ గాడు వాడి రాడికల్ లెఫ్ట్ బ్యాచ్ చేతిలో కీలుబొమ్మ. వీడికి మెంటల్ గా సరిగ్గా లేదని ఆటో పెన్ వాడుతున్నాడని తెలియకుండా ఫేక్ న్యూస్ మీడియా వాళ్ళు కవర్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. జూన్ 2024 డిబేట్ లో ప్రెసిడెంట్ ట్రంప్ చేతిలో చిత్తుగా ఓడిపోయాక పరువు తక్కువగా ఎలక్షన్ రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తన రాజకీయ ప్రత్యర్థి మీదకి పోలీసులను, చట్టాన్ని ఉసిగొల్పాడు. ఎంతో మంది అమాయకులను వేధించాడు. దిగిపోయేటప్పుడు రాడికల్ డెమోక్రాట్ క్రిమినల్స్ కి, రౌడీలకి, తన బైడెన్ క్రైమ్ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పార్డన్ అంటే క్షమాభిక్ష ఇచ్చాడు. కానీ వీడి ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రెసిడెంట్ ట్రంప్ భారీ మెజారిటీతో అంటే ల్యాండ్ స్లైడ్ తో మళ్ళీ గెలిచి అమెరికాను కాపాడారు. అక్కడ తన గురించి గౌరవంగా చెప్పుకోవాలి కదా. ఎనీవే, ఐ డోంట్ నో, ఐ జస్ట్ హ్యాడ్ ఎ బ్లాస్ట్ రీడింగ్ దిస్. విన్నారు కదండి, ఇది ఏదో ఇంటర్నెట్ ట్రోల్ రాసిన రాతలు కాదు. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రెసిడెంట్, సిట్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా వైట్ హౌస్ గోడల మీద తనే స్వయంగా రాసి పెట్టించిన రాతలు ఇవి. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇది ఒక దేశాధినేతకు ఉండాల్సిన మానసిక పరిపక్వత అంటారా? మెంటల్ మెచ్యూరిటీ ఉందా ఇతనికి? ఈ పదవికి తను అర్హుడు అంటారా? ఈజ్ హి ఫిట్ ఫర్ దిస్ ఆఫీస్? అవి నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు. నా అభిప్రాయం చెప్తాను. దిస్ ఈస్ డిస్గస్టింగ్ పీస్ ఆఫ్ షిట్, అన్ప్రెసిడెన్షియల్ గార్బేజ్. కేవలం ఈ ఒక్క చెత్త పని చాలు ట్రంప్ లాంటి వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉండకూడదు అని చెప్పడానికి. థ్యాంక్ యూ.